రైట్ టు వాక్ మనందరం నడుస్తూ ఉంటాం, రోడ్డు మీద నడుస్తూ ఉంటాం. రైట్ టు వాక్ అనే డిమార్కేటెడ్ ఫుట్ పాత్ అంటే ప్రాపర్గా పెడెస్ట్రియన్స్ పాదాచారులు ఎవరైతే ఉన్నారో, అంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైట్ టు వాక్ అనేది అంటే ప్రాపర్ ఫుట్ పాత్ మీద, అంటే ఎక్కడైతే వాక్ చేయొచ్చో డిమార్కేటెడ్ ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్లే హక్కు మన ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది అనమాట. మనందరూ తెలుసు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ డి ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంది. అంటే మన దేశంలో ఒక చోట నుంచి ఒక చోటకి మూవ్ అయ్యే హక్కు మనకు ఉందన్నమాట. ఆ హక్కులో భాగంగానే మనకి రైట్ టు వాక్ ఆన్ ద రోడ్స్, డిమార్కేటెడ్ ఫుట్ పాత్స్ మీద నడిచే హక్కు మనందరికీ ఉందన్నమాట. ఇక్కడ సుప్రీంకోర్టు దృష్టికి ఒక కేసు వచ్చింది. ఒక ఫాదర్ తన కొడుకుని, చిన్న బాబుని స్కూల్కి తీసుకెళ్తున్నాడు. అయితే యాక్సిడెంట్ అయిపోయింది, బాబు చనిపోయాడు అనమాట. ఆ కాంపన్సేషన్ సంబంధించిన కేసు, అంటే నష్టపరిహారం చెల్లించడానికి సంబంధించిన కేసు అనమాట. ఆ చిన్న బాబుకు సంబంధించి నష్టపరిహారాన్ని పెంచుతూ సుప్రీంకోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది అనమాట. రోడ్లు మోటార్ వెహికల్స్వే అన్నట్టు, రోడ్లు పెద్ద పెద్ద వెహికల్స్వే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అంతేకాదు మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 కూడా రైట్ టు వాక్ ని అస్సలు గుర్తించలేదు. యాక్చువల్లీ డిమార్కేటెడ్ ఫుట్ పాత్స్ మీద మనం నడుచుకుంటూ వెళ్లే హక్కు, అంటే ప్రాపర్ గా నడిచే దారిలో నడుచుకుంటూ వెళ్లే హక్కు అనేది మన ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. మనందరూ తెలుసు, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఉంది. ఆర్టికల్ 21 లో పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ అన్నమాట ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛలో మనం డిమార్కేటెడ్ లైన్ లో, అంటే మనకి ఏదైతే నడిచే దారి ఉందో ప్రాపర్ గా నడవడానికి ఏర్పరిచిన దారిలో నడిచే హక్కు మన ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొందనమాట. మున్సిపాలిటీస్ కావచ్చు, పంచాయత్స్ కావచ్చు, లోకల్ బాడీస్ కావచ్చు, దీన్ని ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేయాలి. పబ్లిక్ రోడ్స్ మీద మనుషులు నడిచే విధంగా, మనం నడిచే విధంగా ప్రాపర్గా ఫుట్ పాత్స్ ఏర్పాటు చేయాలి, డిమార్కేటెడ్ ఫుట్ పాత్స్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మోటరైజ్డ్ వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే వాళ్ళకంటే కూడా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకే రోడ్లో డిమార్కేటెడ్ ఫుట్ పాత్స్ మీద హక్కులు ఎక్కువ ఉంటాయని చెప్పి సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది అనమాట. పెడెస్ట్రియన్స్ పాదచారులు ఎవరైతే నడుచుకుంటూ వెళ్తుంటారో వాళ్ళ హక్కులు సరిగ్గా మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 కూడా గుర్తించలేదు. ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళందరినీ కూడా ఈ మోటార్ వెహికల్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే వాళ్ళు న్యూసెన్స్ అని భావిస్తుంటారు. ఇది చాలా తప్పు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లే హక్కే ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 లో వ్యక్తిగత స్వేచ్ఛ అనే దానికి చాలా బ్రాడర్ మీనింగ్, చాలా విస్తృతమైన అర్థాన్ని ఇచ్చిందనమాట. ఉదాహరణకి రైట్ టు డై విత్ డిగ్నిటీ కావచ్చు, రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాదు శబరిమల టెంపుల్లో అన్ని వయసులున్న మహిళలు కూడా వెళ్ళొచ్చని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దాని మీద ఇప్పుడు రివ్యూ కూడా జరుగుతుంది.